మినిస్టర్స్ పోయినారు, ఆర్మీ జనరల్స్ పోయినారు. ఇంకా రావణాసురుడు ఏం చేయనమాట, ఇంకొక కుడి చెయ్యి ఉంది ఇంద్రజిత్తు పోయినాడంటే ఇంకా ఆయన వచ్చేస్తాడు. ఇంద్రజిత్తు వైపు చూశాడు. ఇంద్రజిత్తు వైపు చూసి ఏమన్నాడనంటే, ఇంద్రజిత్తుతోటి నీకు చాలా అస్త్రాలు వచ్చు, ఈ అస్త్రాలను స్మరించుకుంటూ వెళ్ళు. ఆ వానరం సామాన్యమైన వానరం కాదు, ఏదో మామూలుగా అనుకుంటేనే కాదు, నువ్వు ఇంద్రుడిని కూడా జయించావు, వెన్నీరు జయించావు అనుకుంటేనే అంత తేలిక కాదు. అర్థం చేసుకుంటున్నాడు ఇక్కడ ఏమేమి జరిగింది. ఇటువంటి జనరల్స్ అందరూ వెళ్ళిపోయినారంటే ఆ వానరం మహాభూతమై ఉంటుంది. కాబట్టి ఇంద్రజిత్తుతో ఏమైనట్టాడంటే, నీవు ఆ అస్త్రాలని మరి స్మరించుకుంటూ వెళ్ళు అని ఆ విధంగా చెప్పేటప్పటికల్లా ఆ ఇంద్రజిత్తు వచ్చాడు. ఇద్దరికి పోరు ఘోరంగా జరుగుతున్నది. ఇంద్రజిత్తును జయించాలని హనుమని జయించాలని ఇద్దరూ పరస్పరం జరుగుతున్నది. ఇంద్రజిత్తు అస్త్రాలు ప్రయోగిస్తున్నాడు. వారుణాస్త్రం ఏం చేయలేదు, ఆగ్నేయాస్త్రం ఏం చేయలేదు. ఇక ఎన్ని అస్త్రాలను అన్ని ప్రయోగించాడు. అమ్మా ఇంటిది ఇక ఇతన్ని చంపటం అసాధ్యము అని తెలుసుకున్నాడు. మరి ఎట్లా? బ్రహ్మాస్త్రం ఒకటి ఉంది, బ్రహ్మాస్త్రంతో కట్టి వేస్తాను. బ్రహ్మాస్త్రం ఒకవేళ చంపడానికి ప్రయోగిస్తే చంపలేదనుకో బ్రహ్మాస్త్రం వీడిని చంపుతుంది. ఇది పెద్ద ప్రమాదం. అందుకని బ్రహ్మాస్త్రాన్ని కేవలం బంధించడానికి ప్రయోగిస్తాను. ఎందుకు ఒకళ్ళు చంపడానికి అంటే బ్రహ్మాస్త్రం యొక్క విశేషమంతా ప్రయోగించేటువంటి వాటిలో ఉంటుంది. చంపడానికి ప్రయోగిస్తే చంపేసేస్తుంది, పట్టుకోమంటే పట్టుకుంటుంది అట్లా. అందువల్ల బంధించడానికి తగినట్టుగానే మంత్రాన్ని పఠించి బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగించాడు. బ్రహ్మాస్త్రాన్ని ప్రయోగిస్తూ ఆకాశంలో ఉన్నటువంటి హనుమ ఒక్కసారి గిరగిరగిర తిరిగి భూమి మీద పడ్డాడు. ఇప్పటిదాకా చాలా భయంకరంగా ఉన్నటువంటి హనుమ ఇప్పుడు నిశ్చేష్టుడై, చేష్టలు లేనివాడై భూమి మీద పడి ఒక్క క్షణం అట్లా ఉన్నాడనమాట. అంటే ఆయన చుట్టూ బ్రహ్మాస్త్రం బంధించబడి ఉన్నది. అస్త్రం అంటే ఇక్కడ దీనిలో తాడుతో బంధించినట్టుగా తాడు ఏం కనపడదు. బ్రహ్మాస్త్రం బంధనం తాడు ఏం కనపడదు. అంటే నిశ్చేష్టుడే పడుకుంటాడు, అంటే బ్రహ్మాస్త్రం పనిచేస్తున్నదని. ఆయన కింద పడిపోయినాడు. ఒక క్షణం అయిపోయింది. మళ్ళీ కళ్ళు తెచ్చి చూసేటప్పటికల్లా అష్టదిక్పాలకులు వాళ్ళందరూ దగ్గర కూర్చున్నారు. వాళ్ళందరూ రక్షిస్తున్నారు. చూశారు, కళ్ళు తెచ్చి చూశాడు. బ్రహ్మాస్త్రం ప్రయోగించావా అని బ్రహ్మదేవుడికి ఒక నమస్కారం చేశాడు. బ్రహ్మదేవుడు నమస్కారం చేసి అంత క్రితం ఎలా అయితే చేష్టలకి పడుకున్నాడో అట్లా ఆ విధంగా పడుకుని, కానీ అసలు ఏం జరుగుతుందో చూద్దాం, ఇది కూడా ఒక అందుకు మంచిదేలే అనుకుంది. వీళ్ళు ఏం చేశారు, రాక్షసులు చిక్కాడు మనకి కింద పడిపోయినాడు, చిక్కాడు. కానీ తాళ్ళు మోపులు పెద్ద పెద్దవి అన్నీ తీసుకొని వచ్చారు. హనుమకు శుభ్రంగా చుట్టేసి పట్టుకున్నారా బంధించారా అని. అప్పుడు ఇంద్రజిత్తు ఇంత తెలివి తక్కువ పనిచేశారా, బ్రహ్మాస్త్రం వెళ్ళిపోయింది. బ్రహ్మాస్త్రం ఉన్నప్పుడు మరలా తాళ్లతోటి కనుక బంధిస్తే బ్రహ్మాస్త్రం వెళ్ళిపోతుంది. ఆయన దగ్గర బ్రహ్మాస్త్రమే లేదు, అస్త్రం కాస్త పాడు చేశారు కదా మీరు, ఇంత కష్టపడ్డారు కదా ఒరే అంటే అనుకున్నాడు. కానీ ఏం లేదు, ఒక బ్రహ్మాస్త్రం ఆయన ఏమి చేయలేదు అని సంగతి వాళ్ళు తెలియదు. ఒకవేళ వీళ్ళకి తాళ్లతోటి కట్టకపోయినా బ్రహ్మాస్త్రం ఏమి చేయలేదు వీళ్ళు అనుకున్నాడు, పోయింది కదా అని. సరే వీళ్ళందరికీ కట్టేసేసారు. ఇది ఆ విషయం దీనిలో వస్తుంది. ఇక్కడ మనం ఒకసారి హనుమకి ఒకసారి నమస్కారం చేసి హనుమని మనం ఆయన ఇప్పటిదాకా ఆయన ఉన్నటువంటి మనకి దగ్గర ఉన్నటువంటి హనుమకి ఒకసారి నమస్కారం చేసి ఆయనకి ఒకసారి హారతి ఇచ్చి మరి మనం హనుమని స్తుతించి తర్వాత కార్యక్రమం మనం చెప్పుకోవటం అనేటువంటిది. హనుమ ఇప్పుడు స్వామివారు భూమి మీద పడి ఉన్నారనమాట. అందువల్ల హనుమకి ఒకసారి నమస్కారం చేసి హనుమాన్ చాలీసా ఇప్పుడే హనుమాన్ చాలీసా అని ఒకసారి చదివి హనుమని ఒకసారి మనం ప్రసన్నం చేసుకుంటే హనుమ ఒక్కసారి విజృంభిస్తాడనమాట, మహాభయంకరంగా విజృంభిస్తాడనమాట, ఒక్కసారి చేస్తాడనమాట. అట్లా ఆ విధంగా తథస్వాయం భవై మంత్రై బ్రహ్మాస్త్రమంత్రితం హనుమాన్ చింతయామాస వరదానం పితా. అంటే ఆ బ్రహ్మదేవుడు ఇచ్చినటువంటి ఆ వరాన్ని ఒకసారి ఆయన స్మరించాడు అనమాట. ఆయన ఒకసారి స్మరించాడు. దీనిలో మనం మీరందరూ ఇప్పుడు చెప్తే సరిపోతుంది అనమాట. ఏంటంటే హనుమా స్తుతి అనమాట ప్రధానంగా చెప్తూ మరి మీకు వచ్చిన హనుమాన్ చాలీసా. ఇప్పుడు హనుమాన్ చాలీసా ఇప్పుడు ఇది ఆనయ్యి ఉన్నాయి కదా, ఇవన్నీ హనుమాన్ చాలీసా వస్తుంది అనమాట. కొబ్బరికాయ హనుమకి ఒకసారి అక్కడ పెట్టేసేసి నైవేద్యం పెట్టేసేయండి. రామాయణ మహామాదారత్నం
वन्दे अल्लात्मजं यत्र यत्र रत्नादकीर्तनं तत्र तत्र कृतमस्तकाञ्जलिं भाष्पवारि परिपूर्णलोचनं मारुतिं नमत राक्षसान्तकम् जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वानरयोधमुख्यं श्रीरामदूतं शरणं नमामि। श्री गुरु चरण सरोज रजा निज मन मुकुर सुधारी वरणौ रघुवर विमल यसा जो नायक फलचारी बुद्धिहीन तनु जानिके सुमिरौ पवन कुमार बल बुद्धि विद्या देहु मोहि हरहु कलेश विकार जय हनुमान ज्ञान गुण सागर जय कपीश तिहु लोक उजागर रामदूत तुलित बलधामा अंजनी पुत्र पवन सुत नामा महावीर विक्रम बजरंगी कुमति निवार सुमति के संगी कंचन वरण विराज सुवेशा कानन कुंडल कुंचित केसा हाथ वज्र ध्वजा विराजे कांधे मूंज जनेऊ साजे शंकर सुवन केसरी नंदन तेज प्रताप महाजगवंदन विद्यावान गुणी अति चातुर राम काज करिवे को आतुर प्रभु चरित्र सुनिवे को रसिया राम लक्ष्मण सीता मन बसिया सूक्ष्म रूप धरि सियहि दिखावा विकट रूप धरि लंक जरावा भीम रूप धरि असुर संहारे रामचंद्र के काज सवारे लाय सजीवन लखन जियाए श्री रघुवीर हर्षि उर लाए रघुपति कीन्ही बहुत बड़ाई कहा मन सम तुम प्यारी सहस वदन तुम्हारो यश गावै अस कहि श्रीपति कंठ लगावै सनकादिक ब्रह्मादि मुनीसा नारद सारद सहित अहीसा यम कुबेर दिगपाल जहाते कवि कोविद कहि सकै कहाते तुम उपकार सुग्रीव ही कीन्हा राम मिलाय राजपद दीन्हा तुम्हारो मंत्र विभीषण माना लंकेश्वर भय सब जग जाना युग सहस्र योजन पर भानु लील्यो गाहि मधुर फल जानु प्रभु मुद्रिका मेरि मुख माहि जलधि लांघि गए अक्षर जनाहि दुर्गम काज जगत के जेते सुगम अनुग्रह तुम्हारे देते राम दुआरे तुम रखवारे होत न आज्ञा बिनु पैसारे सहस फल है तुम्हारी शरणा तुम रक्षक काहू को डरना आपन तेज सम्हारो आपै तीनों लोक हांकते कांपै भूत पिशाच निकट नहीं आवै महावीर जब नाम सुनावै नासै रोग हरै सब पीरा जपत निरंतर हनुमत वीरा संकट से हनुमान छुड़ावै मन क्रम वचन ध्यान जो लावै सब राम तपस्वी राजा तिनके काज सकल तुम साजा और मनोरथ जो कोई लावै सोई
जियारा साधु संत के तुम रखवारे असुर निकंदन राम दुलारे अष्ट सिद्धि नवनिधि के दाता असबर दीन जानकी माता राम रसायन तुम्हारे पासा सदा रहो रघुपति के दासा तुम्हारे भजन राम को पावे जन्म जन्म के दुख बिसरावे अंत काल रघुवर पुर जाई जहाँ जन्म हरि भक्त कहाई और देवता चित्तन धरई हनुमत से सर्व सुख करई संकट हटई मिटई सब पीरा जो सुमिरई हनुमत बलवीरा जय 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 हनुमान गोसाई कृपा करो गुरुदेव की नाई जो पार पाठ कर कोई छूटई बंदी महासुख होई जो यह पढ़े हनुमान चालीसा होय सिद्धि साखी गौरीसा तुलसीदास सदा हरि चेरा की जय नाद हृदय महाडेरा पावन तनया संकट हरणा मंगल मूर्ति रूप राम लखन सीता सहिता हृदय बसहु सुरभूप जय राम जय राम जय राम श्री राम जय राम जय 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 जय राम శ్రీ హనుమతే నమః ఆంజనేయ స్వామి వారు అంటే హనుమ ఈ స్తుతితోటి భక్తులు స్తుతించిన స్తుతితోటి ఆయనకి భక్తులు స్తుతించే చాలు మరలా ఉత్సాహం లేచి కూర్చుంటారు. అందుకనే వానరులందరూ స్తుతించారు. అప్పుడు మొట్టమొదట ఆ స్తుతించేటప్పుడు మహా ఉగ్రరూపం ధరించేశారు, అంత భయంకరం. అలానే ఆయన్ని స్తుతిస్తే సరే, ఆ భక్తులు స్తుతిస్తే మరలా అంతటి రూపం వచ్చేస్తుంది. మరలా పడిపోయినటువంటి వాళ్ళు లేచి కూర్చుంటారు. లేచాడు ఆయన. వీళ్ళందరూ మేము బంధించాం కదా అని అనుకుంటున్నారు. కానీ ఆయన ఏంటి, పోనీ రావణాసురుడిని చూడవచ్చు, ఈ కారణంగా బంధించారు కాబట్టి లొంగి ఉండటం బాగుంటుంది, రావణాసురుడిని చూడొచ్చు, అక్కడ పరిస్థితులు ఏంటో గమనించవచ్చు, మాట్లాడవచ్చు అని ఆయన అనుకున్నాడు. వీళ్ళేంటో మనం బంధించో పెద్ద ఘనకార్యం చేసామని అనుకుంటున్నారు వాళ్ళు. అందుకని ఆ సందర్భంలో ఒక శ్లోకం దీనిలో ఉంచుకోండి. 54వ శ్లోకంలో 54వ శ్లోకం 48వ సర్గం 54 తమ్మత్తమివ మాతంగం మహామదపుటేనుగుని బంధిస్తే అది ఎప్పుడు తెంచుకుంటుందో అప్పుడు వాళ్ళకి తెలియటల్లా బాబు. మహామత్తమాతంగం మహామదపుటేనుగుని బంధించి తీసుకొస్తుంటే ఎట్లా ఉన్నదో అట్లా ఉన్నదట. అంటే ఆయన యొక్క పరాక్రమం ఏమైనా తగ్గించాలని అనుకుంటున్నారు, ఏమి కాదు, మదపుటేనుగులే ఉన్నాడు ఆ కవి. రాక్షసేంద్రాయ రావణాయ న్యవేదయన్, రాక్షసులందరూ తీసుకొచ్చి ఆ హనుమను రావణాసురుడికి సమర్పించారుగా. తీసుకొచ్చినప్పుడు అక్కడ ఉన్నాడు, సభలో ఉన్నటువంటి వాళ్ళు, కోయంకస్య కుతోవాత్ర కింకార్యం, ఎవరైనా ఎందుకోసం వచ్చాడు, ఏమిటి ఇంత పని చేశాడు, హన్యతాం దహితాం వాపి, రాక్షసులందరినీ సంహరిస్తున్నాడు, ఎందుకు ఏమిటి అనేటువంటివి ప్రశ్నలు వేసుకుంటూ ఉన్నారట. అప్పుడు రావణుడు హనుమంతుని దర్శించినప్పుడు ఎలా ఉంది, 58వ శ్లోకం చూడండి. సదదర్శ మహాతేజ రావణ కపిసత్తమ రక్షోభివికృతాకారై కృష్యమాణమితస్తత. రాక్షసులు ఇటు నడు లాగుతుడు చూస్తున్నాడు. ఇంకా హనుమ కూడా చూస్తున్నాడు. రాక్షసాధిపంచ విదదర్శ కపిసత్తమ తేజో బలసమాయుక్తం తపంతమివ భాస్కరం. ఆయన కూడా రాక్షసాత్మ రావణుడు కూడా, రావణుని కపిశ్రేష్ఠుడు హనుమంతుని దర్శించాడు. సూర్యుని వల్లే ప్రకాశిస్తున్నాడు. రావణాసురుడు కూడా చాలా గొప్పవాడు అనమాట, ఆయన చూశాడు అనమాట. అట్లా ఇద్దరు పరస్పరం చూశారు. చూసిన తర్వాత ఇక్కడ దీనిలో 62 చివరి శ్లోకం చూడండి. వాళ్ళందరూ రావణాసురుడు ఏమంటాడు, ఈయన గురించి తెలుసుకోండి అని అన్నాడు. ఆ తర్వాత యథాక్రమం తై స కపి విపృష్ట
కార్యాకార్యార్థమర్థస్య చ మూలమాదౌ నివేదయామాస హరీశ్వరస్య దూతః సకాశ అహమాగతోస్మి. నేను కార్యార్థం వచ్చినటువంటి వాడిని, నేను సుగ్రీవుని యొక్క దూతను అన్నాడు. సుగ్రీవుడు అనే మాట వినపడేటప్పటికల్లా రావణాసురుడికి ఒక చరిత్ర అంతా గుర్తుకొచ్చింది. రాముడు దూతనల్లా సుగ్రీవుడు పంపగా వచ్చినటువంటి నేను దూతను అని చెప్పాడు. నివేదయామాస హరీశ్వరస్య, హరీశ్వరుడు, హరి అంటే వానరులు, వానరులకు రాజు అయినటువంటి సుగ్రీవుని యొక్క దూత, సుగ్రీవుని యొక్క దూతని అని అన్నాడు. సుగ్రీవుని యొక్క దూతను అనేటప్పటికి వెంటనే ఆయనకి వాలి సుగ్రీవుడిని ఒకప్పుడు చూశాడు ఆయన. వాలి ఉన్నప్పుడు ఎప్పుడు, ఎందుకంటే వాలితో ఫ్రెండ్ కదా, వాలి ఫ్రెండ్ కదా, వాలి యొక్క తమ్ముడు కదా, కనుక సుగ్రీవుని యొక్క దూతని అని చెప్పేశాడు. ఇక వెంటనే వాలి అనేటప్పుడు వణుకు పుట్టుకొస్తుంది. వాలి అంటే వెంటనే వాలి కూడా గుర్తుకొస్తుంది. కానీ వాలి సంహరింపబడ్డాడనే సంగతి కూడా తెలుసు అనమాట. అందుకని కాస్త ప్రశాంతంగా ఉన్నాడు. వాలి బతికున్నాడని అంటే ఇంకేం పని ఉన్నట్టే అనమాట. వాలి కన్నా వాలి గొప్పవాడు. నేను సుగ్రీవుడు పంపగా వచ్చిన దూతను, ఆ విషయం కూడా గ్రహించుతాడని వెంటనే రామదూతను అని చెప్పాలా, నేను సుగ్రీవుని యొక్క దూతను అని చెబుతున్నాను. ఒక రాజుగారి నుంచి వచ్చినట్టు దూతను నేను చెప్పి చెప్పేటప్పటికి హనుమంతుడు కోపంతో రావణుని చూచాడు. రావణుడు సింహాసనం అధిష్ఠుడైన రావణుడు కూడా చూచి ఏమనుకుంటున్నాడో దీనిలో కూడా విశేషమైనట్టు కొన్ని దీనిలో కూడా మీకు మనం ఒకసారి చూద్దాం. 17వ శ్లోకం ఒకసారి చూడండి. ఆయన యొక్క రావణ వర్ణన అనమాట. అహో రూపం అహో ధైర్యం, రావణుడు అహో రూపం అహో ధైర్యం అహో సత్వం అహో ద్యుతి అహో రాక్షసరాజస్య సర్వలక్షణ యుక్తత, సర్వలక్షణాలు ఉన్నటువంటి వాడికి రాజుకు రాజుగా ఉండవలసిన లక్షణాలన్నీ ఉన్నాయి. అంటే రావణాసురుడు తక్కువ వాడేం కాదు, ఒక్కటే అధర్మం ఆయనలో ఉన్నది. ఆ అధర్మమే అతన్ని పతనం చేసింది. చాలా గొప్పవాడు అనమాట. ఆ అధర్మమే లేకపోతే రాముడు అవతరించాల్సిన పనే లేదు. రాముడు అవతరించింది ఎందుకంటే ఆయనలో ఉన్న అధర్మం అనేటువంటిది కాబట్టి అందుకోసం అవతరించాడు. లేకపోతే అవతరించాల్సిన పని లేదు. ధర్మ సంస్థాపన కోసమే అవతరించాడు. 18వ శ్లోకం యది అధర్మో స బలవాన్ న బలవాన్ స్యాత్ అయం రాక్షసేశ్వర స్యాత్ అయం సర్వలోకస్య న శక్రస్యాపి రక్షిత. ఇతని దగ్గర ఈ అధర్మమే కనుక లేకపోతే దేవేంద్ర లోకాన్ని కూడా పరిపాలించగలిగినటువంటి సమర్థుడు అని హనుమ చెబుతున్నాడు అనమాట. రావణాసురుని యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెబుతున్నాడు. అంతటి గొప్పవాడు. కానీ అధర్మం అనేటువంటిది ఈయనలో ఉన్నది. అధర్మం అనేటువంటిది ఉన్నది. అన్ని అస్య క్రూరై నృశంసైశ్చ కర్మభిః లోక కుత్సితై సర్వే బిభ్యతి కల్వస్మాత్ లోకా సామరదానవాః అమరదానవాః అయం హి ఉత్సహేతో క్రుద్ధః కర్తుమేకార్ణవం జగత్. ఈ రావణుడు లోకంలో అందరినీ క్రూర హింసలు చేస్తున్నాడు.